90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నాన్న, నేను నోరారా నాన్న అని పిలవాలనుంది నాన్న, కానీ అలా పిలవడానికి నేను అనర్హురాలిని. నీ మాట వినకుండా ప్రేమే గొప్పదంటూ బయటకొచ్చి మోసపోయిన నాకు ముఖం చెల్లడం లేదు నాన్న. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా మీ గుండెలపై ఆడుతూ పెరిగిన నేను మీ గుండెలను తన్నేలా తలవంపు తెచ్చాను నాన్న. నా ప్రేమ వివాహంలో సెల్ఫిస్ట్గా వ్యవహరించిన నేను చావులోనూ సెల్ఫిష్ని. ప్రేమించిన వాడు ప్రేమగా చూసుకుంటాడనుకుంటే పెళ్లి తర్వాత చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. నా బాధను మీకు చెప్పుకుందామంటే మీ వద్దకు వచ్చేందుకు ముఖం చెల్లక లోపల మానసిక వేదనకు, శారీరక హింసలకు గురయ్యాను. ఈ బాధను ఇక భరించలేకపోతున్నా. నా వల్ల కాదు అంటూ ఆత్మహత్యకు పాల్పడిన మనీషా కన్నీటి గాథిది. కనిపించిన కుటుంబ సభ్యులను కాదనుకుని ప్రేమే గొప్పది, తన ప్రేమించిన వాడే సర్వస్వం అంటూ చాలా మంది యువతులు నేటికి కూడా చేజెత్తులా తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూపించబోయే ఈ మనిషా ఉదంతం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నవాడు అష్ట కష్టాల పాలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా కూడా తన కుటుంబ సభ్యులకు ఏనాడు చెప్పుకోలేదు. మరోవైపు కుటుంబ సభ్యులకు ఎదిరించి పెళ్లి చేసుకున్న తాను కుటుంబ సభ్యులకు తన ముఖం చూయించుకోలేక తనలోనే తాను వేదన పడుతూ కట్టుకున్న వాడి హింసలు రోజు రోజుకి తారాస్థాయికి చేరుకోవడంతో ఇక జీవితమే చాలించాలనే ఉద్దేశంతో ఆత్మహత్య పాల్పడింది. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన ఆకుల మనీష, తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన పులిగుజ్జ సంపత్ చదువుకునే రోజుల్లోనే ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో తల్లిదండ్రులను కాదని గతేడాది ప్రేమికుల రోజున ఉప్పల్లోని ఆర్య సమాజంలో వివాహం చేసుకుని రామంతపూర్లో నివాసం ఉంటున్నారు. కానీ పెళ్లైన 6 నెలలకే సంపత్ అస్సలు బండారం తెలుసుకుంది మనీష. ఇతర అమ్మాయిలతో చాటింగ్, ఈవ్ టీజింగ్ లో అలవాటున్న సంపత్ క్రమక్రమంగా మనీషాను వేధించడం ప్రారంభించాడు. కట్నం తేవాలంటూ శారీరకంగా, మానసికంగా మనీషాను హింసించేవాడు. ఇక రోజు రోజుకు సంపత్ టార్చర్ ఎక్కువ అవుతున్నా తన కష్టాలను తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయింది మనీష. అయితే ఎన్ని కష్టాలైనా పడతాను, కానీ తాను పడుతున్న బాధను తల్లిదండ్రులకు చెప్పనంటూ తన మిత్రులతో మనీష చెప్పుకునేదంట. ఇకపోతే ఇటీవల కాలంలో సంపత్ వేధింపులు, చిత్రహింసలు ఎక్కువయ్యాయి. దీంతో వేధింపులు తట్టుకోలేక మనీష ఆత్మహత్యకు పాల్పడింది. ఇక మరోపక్క నిందితుని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న తన కూతురు మరణం నేటి యువతకు గుణపాఠం కావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. తల్లిదండ్రులను మించిన ప్రేమికులు మరెక్కడా దొరకరని, ప్రేమ పేరుతో తన కూతుర్ని మోసం చేసిన సంపత్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చనిపోయే ముందు రోజు తన నాన్నపై ఉన్న ప్రేమను నాన్న ఒకసారి మాట్లాడాలి అంటూ మనీషా పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. అంటే ఒక తల్లిగా మీరు ఇప్పుడు సమాజంలో చాలామంది యువతులు ఇలానే మోసపోతున్నారు. వాళ్ళకంతా ఏం సలహా ఇస్తారు? మీరు ప్రత్యక్షంగా ఆ బాధ అనుభవించారు, మీరు వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? ఇప్పటికైనా ఎవరైనా ఏ కూతురైనా తల్లిదండ్రులు మోసుకుని తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలని కోరుకుంటున్నానండి. ఎంతసేపటికైనా ఒక ఫ్రెండ్లీగా తల్లిదండ్రుల తర్వాతనే ఎవరినైనా నమ్మాలని కోరుకుంటున్నాను. బయట వాళ్ళని నమ్మి మోసపోవద్దని, ఎంతసేపటికి తల్లిదండ్రుల మాట వింటేనే పిల్లలు బాగుపడతారని అనుకుంటున్నాను. అంటే మీ కూతురు చనిపోయే ముందు ఒక ఇన్స్టా రీల్ పెట్టిందండి. ఆ రీల్లో మా తండ్రి మీ పైన ఎంత ప్రేమ ఉందో ఆ రీల్ ద్వారా తెలుస్తూ ఉంది. అంటే ఎటువంటి బాండింగ్ ఉన్నది ఇద్దరి మధ్య, మీకు మీ కూతురికి మధ్య? మాకు చిన్నప్పటి నుంచి నాకు పిల్లలంటే అతి ఇష్టమైన ప్రేమే ఉన్నదండి. అదేవిధంగా మా పిల్లలకు ఏమైనా చదువు చెప్పడం కోసమే బయట పంపించారు. మాకు వ్యవసాయం లేదు, కానీ ఏం పని అలాంటివి చేసేది లేదు. అదే నమ్మకం మీద పిల్లలను స్టడీ విషయంలో పంపించను, అంతేగాని వేరే విషయం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే మా వల్ల ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళను ఫస్ట్ ఏం చేయాలంటే తల్లిదండ్రులు ఏది చెప్తే అది నమ్మాలి. పిల్లలు కూడా ఇవాళ టెక్నాలజీ పెరిగింది, అన్నీ పెరిగినాయి. ఇప్పుడు దానికి వాళ్ళు ఆకర్షితులయ్యి అన్ని విధంగా పోతుర్రు. పోయినా కూడా ఫస్ట్ తల్లిదండ్రులు ఏదైతే చెప్తారో వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు మన దేశం కాదు వేరే దేశం పోయి కూడా బతుకుతుర్రు. అట్లా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని
తర్వాతనే ఎవరైనా కూడా. ఓకే. నాన్న నేను నోరారా నాన్న అని పిలవాలనుంది నాన్న, కానీ అలా పిలవడానికి నేను అనర్హురాలిని. నీ మాట వినకుండా ప్రేమే గొప్పదంటూ బయటకొచ్చి మోసపోయిన నాకు ముఖం చెల్లడం లేదు నాన్న. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా మీ గుండెలపై ఆడుతూ పెరిగిన నేను మీ గుండెలను తన్నేలా తలవంపు తెచ్చాను నాన్న. నా ప్రేమ వివాహంలో సెల్ఫిస్ట్గా వ్యవహరించిన నేను చావులోనూ సెల్ఫిష్నే. ప్రేమించిన వాడు ప్రేమగా చూసుకుంటాడనుకుంటే పెళ్లి తర్వాత చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. నా బాధను మీకు చెప్పుకుందామంటే మీ వద్దకు వచ్చేందుకు ముఖం చెల్లక లోపల మానసిక వేదనకు శారీరక హింసలకు గురయ్యాను. ఈ బాధను ఇక భరించలేకపోతున్నా. నా వల్ల కాదు అంటూ ఆత్మహత్యకు పాల్పడిన మనీషా కన్నీటి గాథిది. కనిపించిన కుటుంబ సభ్యులను కాదనుకుని ప్రేమే గొప్పది, తన ప్రేమించిన వాడే సర్వస్వం అంటూ చాలా మంది యువతులు నేటికి కూడా చేజెత్తులా తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూపించబోయే ఈ మనిష ఉదంతం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నవాడు అష్ట కష్టాల పాలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా కూడా తన కుటుంబ సభ్యులకు ఏనాడు చెప్పుకోలేదు. మరోవైపు కుటుంబ సభ్యులకు ఎదిరించి పెళ్లి చేసుకున్న తాను కుటుంబ సభ్యులకు తన ముఖం చూయించుకోలేక తనలోనే తాను వేదన పడుతూ కట్టుకున్న వాడి హింసలు రోజు రోజుకి తారాస్థాయికి చేరుకోవడంతో ఇక జీవితమే చాలించాలనే ఉద్దేశంతో ఆత్మహత్య పాల్పడింది. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన ఆకుల మనీష, తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన పులిగుజ్జ సంపత్ చదువుకునే రోజుల్లోనే ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో తల్లిదండ్రులను కాదని గతేడాది ప్రేమికుల రోజున ఉప్పల్లోని ఆర్య సమాజంలో వివాహం చేసుకుని రామంతపూర్లో నివాసం ఉంటున్నారు. కానీ పెళ్లైన 6 నెలలకే సంపత్ అసలు బండారం తెలుసుకుంది మనీష. ఇతర అమ్మాయిలతో చాటింగ్, ఈవ్ టీజింగ్ లో అలవాటున్న సంపత్ క్రమక్రమంగా మనీషాను వేధించడం ప్రారంభించాడు. కట్నం తేవాలంటూ శారీరకంగా, మానసికంగా మనీషాను హింసించేవాడు. ఇక రోజు రోజుకు సంపత్ టార్చర్ ఎక్కువ అవుతున్నా తన కష్టాలను తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయింది మనీష. అయితే ఎన్ని కష్టాలైనా పడతాను కానీ తాను పడుతున్న బాధను తల్లిదండ్రులకు చెప్పనంటూ తన మిత్రులతో మనీష చెప్పుకునేదంట. ఇకపోతే ఇటీవల కాలంలో సంపత్ వేధింపులు, చిత్రహింసలు ఎక్కువయ్యాయి. దీంతో వేధింపులు తట్టుకోలేక మనీష ఆత్మహత్యకు పాల్పడింది. ఇక మరోపక్క నిందితుని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న తన కూతురు మరణం నేటి యువతకు గుణపాఠం కావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. తల్లిదండ్రులను మించిన ప్రేమికులు మరెక్కడా దొరకరని, ప్రేమ పేరుతో తన కూతుర్ని మోసం చేసిన సంపత్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చనిపోయే ముందు రోజు తన నాన్నపై ఉన్న ప్రేమను నాన్న ఒకసారి మాట్లాడాలి అంటూ మనీషా పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. అంటే ఒక తల్లిగా మీరు ఇప్పుడు సమాజంలో చాలామంది యువతులు ఇలానే మోసపోతున్నారు. వాళ్ళకంతా ఏం సలహా ఇస్తారు? మీరు ప్రత్యక్షంగా ఆ బాధ అనుభవించారు, మీరు వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? ఇప్పటికైనా ఎవరైనా ఏ కూతురైనా తల్లిదండ్రులు మోసుకుని తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలని కోరుకుంటున్నానండి. ఎంతసేపటికైనా ఒక ఫ్రెండ్లీగా తల్లిదండ్రుల తర్వాతనే ఎవరినైనా నమ్మాలని కోరుకుంటున్నాను. బయట వాళ్ళని నమ్మి మోసపోవద్దని, ఎంతసేపటికి తల్లిదండ్రుల మాట వింటేనే పిల్లలు బాగుపడతారని అనుకుంటున్నాను. అది అంటే మీ కూతురు చనిపోయే ముందు ఒక ఇన్స్టా రీల్ పెట్టిందండి. ఆ రీల్లో మా తండ్రి మీ పైన ఎంత ప్రేమ ఉందో ఆ రీల్ ద్వారా తెలుస్తూ ఉంది. అంటే ఎటువంటి బాండింగ్ ఉన్నది ఇద్దరి మధ్య, మీకు మీ కూతురికి మధ్య? మాకు చిన్నప్పటి నుంచి నాకు పిల్లలంటే అతి ఇష్టమైన ప్రేమే ఉండదండి. అదేవిధంగా మా పిల్లలకు ఏమైనా చదువు చెప్పేయడం కోసమే బయట వచ్చాడు. మాకు వ్యవసాయం లేదు, కానీ ఏం పని అలాంటివి చేసేది లేదు. అదే నమ్మకం మీద పిల్లలను స్టడీ విషయంలో పంపించను, అంతేగాని వేరే విషయం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే మా వల్ల ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళను ఫస్ట్ ఏం చేయాలంటే తల్లిదండ్రులు ఏది చెప్తే అది నమ్మాలి పిల్లలు కూడా. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, అన్నీ పెరిగినాయి. ఇప్పుడు దానికి వాళ్ళు ఆకర్షితులయ్యి అన్ని విధంగా పోతుర్రు. పోయినా కూడా ఫస్ట్ తల్లిదండ్రులు ఏదైతే చెప్తారో వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు మన దేశం కాదు వేరే దేశం పోయి కూడా బతుకుతుర్రు. అట్లా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా కూడా. ఓకే.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.